వెబ్ ఆప్షన్స్ ఇలా ఇస్తే పక్కాగా సీటొస్తది అని జెప్పి నేను థంబ్‌నెయిల్ లోపల మెన్షన్ జేసిన. సో, ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్‌కి సంబంధించి మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఎట్లా ఇస్తే మనకు ఫేజ్ 1 లోపల సీటొస్తది అని జెప్పి డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా గూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగొస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ జేయరి. సో, మనం ప్రీవియస్‌గా వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలే ఆన్‌లైన్ లోపల అని జెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియో అయితే ఒకటి చేసుకున్నాం. ఆ వీడియోని ఒకసారి చెక్ జేయరి. సో, వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అని జెప్పి మీకో క్లారిటీ వస్తది. అండ్ దాంతో పాటుగా మనం తెలంగాణ లోపలున్న డిగ్రీ టాప్ కాలేజెస్ ఏంది అని జెప్పి ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియోని గూడా ఒకసారి చెక్ జేయరి. మీకొక ఐడియా అనేదొస్తది. అసలు మనకు టాప్ కాలేజెస్ ఏమున్నాయి మన తెలంగాణ లోపల అని జెప్పి. ఓకేనా? సో, అవి ఒకసారి చెక్ జేయరి. అండ్ మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా, క్లియర్‌గా అసలు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాల్సుంటదని జెప్పి చెప్తా. సో, ఒకవేళ కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయరి. అండ్ దాంతో పాటుగా సో, ఎవరైతే కొత్తగా మన ఛానల్‌ని విజిట్ చేసిర్రో వాళ్ళొకసారి మన ఛానల్ లోపల ఉన్న ఓల్డ్ వీడియోస్ అనేవి చూడుర్రి. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రాసెస్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అవన్నీ గూడా వీడియోస్ చేసుకున్నాం ఒకసారి చెక్ జేయరి. మీకు ఐడియా అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, అది అండ్ వెన్ కమ్స్ టు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అని జెప్పి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న క్లారిటీ అనేది ఇస్తా మీకు. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అనే దానికంటే ముందు మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే కొన్ని విషయాలనేది దెలవాలే. ఓకేనా? సో, దోస్త్ లోపల మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే మీకు కొన్ని విషయాలనేది దెలవాల్సుంటదన్నట్టు. ఏంది ఆ విషయాలు అంటే మన తెలంగాణ లోపలున్న అసలు బెస్ట్ కాలేజెస్ ఏంది అని జెప్పి ఒక ఐడియా అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, తెలంగాణ లోపలున్న బెస్ట్ కాలేజెస్ ఏంది అని జెప్పి ఒక ఐడియా అనేది ఉండాలే. సో, దాని గురించి నేను చిన్నగా బ్రీఫ్ ఒక ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తా. ఫస్ట్ ఏందంటే యూనివర్సిటీస్ అయితే ఉంటాయన్నట్టు మన తెలంగాణ లోపల. ఓకేనా? సో, ఫస్ట్ మీ ఆప్షన్ ఏమై ఉండాలి గదా! అంటే వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాలి అంటే మీకసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయనేది దెలవాలే. ఓకేనా? సో, యూనివర్సిటీస్ అనేది మనకు తెలవాలే. ఓకేనా? సో, మనం ఇక్కడ జూసుకుంటే మనకు ఇక్కడ యూనివర్సిటీస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ జేయడం అయితే జరిగింది అఫీషియల్ వెబ్‌సైట్ లోపల. ఓకేనా? సో, మనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అంటాం. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ అంటాం. కాకతీయ యూనివర్సిటీ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఎన్‌ఐటీహెచ్‌ఎం, ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, తెలంగాణ వీరనార్ శాకలైలం అని జెప్పి మనకొక 10 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, మనకసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయని ఒక ఐడియా అయితే వచ్చిందిప్పుడు. ఓకేనా? యూనివర్సిటీస్ ఎన్నున్నాయి? 10 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి మన తెలంగాణ లోపల డిగ్రీకి సంబంధించి. ఓకేనా? సో, ఈ 10 యూనివర్సిటీస్ లోపల ఫస్ట్ ప్రిఫరెన్స్ మీదేముండాలి గదా! అంటే యూనివర్సిటీస్ లోపల ఒకవేళ కాలేజ్ ఉంటే మాత్రం యూనివర్సిటీ లోపలున్న కాలేజ్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయ్యాలే. వాటిని మనం యూనివర్సిటీస్ అంటాం. ఓకేనా? సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ వెబ్ ఆప్షన్స్ లోపలేంది యూనివర్సిటీస్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయ్యాలే. అది మీ డిస్ట్రిక్ట్ లోపల ఉన్న యూనివర్సిటీయే గావచ్చు, లేదు వేరే డిస్ట్రిక్ట్ లోపల ఉన్న యూనివర్సిటీసే గావచ్చు. యూనివర్సిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? సో, ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ఉంటది, మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది, ఫ్యాకల్టీ ఉంటది, లైబ్రరీ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయన్నట్టు. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ కింద వేటికిస్తావు అంటే యూనివర్సిటీస్‌కి ఏవైతే కాలేజెస్ అటాచ్డ్ ఉంటాయో వాటికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చేసేయి. ఓకేనా? సో, సెకండ్ ప్రిఫరెన్స్ వేటికిస్తావు? యూనివర్సిటీ కాలేజెస్‌కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చేసేయి. తర్వాత ఏం చేస్తావు గదా! అంటే యూనివర్సిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్, యూనివర్సిటీ కాలేజ్‌కి సెకండ్ ప్రిఫరెన్స్. ఓకేనా? అండ్ దాని తర్వాత థర్డ్, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏంది గదా! అంటే మనకు గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయన్నట్టు. గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్ ఉంటాయి. ఓకేనా? గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్ ఉంటాయి. మనకు థర్డ్ ప్రిఫరెన్స్ అనేది గవర్నమెంట్ అటానమస్‌కి ఇచ్చేసేయండి. ఓకేనా? తర్వాత ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ప్రైవేట్ అటానమస్‌కి ఇచ్చేసేయండి. ఓకేనా? సో, తర్వాతేందంటే మనకు ప్రైవేట్ ఎయిడెడ్ ఉంటది. ఓకేనా? అండ్ దాని తర్వాత ప్రైవేట్ ఉంటది. గవర్నమెంట్ ఉంటదన్నట్టు. గవర్నమెంట్, ప్రైవేట్ ఎయిడెడ్‌కి తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ లోపల ఇచ్చేసేయండి. తర్వాత మనకి నార్మల్ ప్రైవేట్‌కి లాస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చేసేయండి. ఓకేనా? సో, యూనివర్సిటీ కాలేజెస్, గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్, ప్రైవేట్ అటానమస్ కాలేజెస్ ఇట్లా మన ప్రిఫరెన్స్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందే మనకు ఎట్లాంటి కాలేజ్‌లలో సీట్ గావాలి అని జెప్పి మనం ఫస్టే డిసైడ్ గావాల్సుంటదన్నట్టు. ఫస్టే డిసైడ్ అయితే మనకెట్లాంటి ప్రాబ్లమ్ అనేది తర్వాత మనం ఫేస్ చేయం. ఓకేనా? సో, మీరు ఫస్టు యూనివర్సిటీ గావాలనుకుంటున్నారా? యూనివర్సిటీ కాలేజ్ గావాలనుకుంటున్నారా? గవర్నమెంట్ అటానమస్ గావాలనుకుంటున్నారా? ప్రైవేట్ అటానమస్ గావాలనుకుంటున్నారా? అని జెప్పి ఫస్టే డిసైడ్ గార్రి. ఓకేనా? సో, ఇది ఫస్ట్ మీరు జేయాల్సిన పని. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఫస్ట్ మీరు జేయాల్సింది ఇదే. ఓకేనా? దెన్ దాని తర్వాత మీరేం జేయాల్సుంటది గదా! అంటే
సో, మీరు డిసైడ్ గావాలసలు. ఓకేనా? సో, మీరు డిసైడ్ అనేది గావాల్సుంటదన్నట్టు. సో, ఏమని డిసైడ్ గావాలే అనంటే, మనకు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, ఆ కాలేజెస్ ఫస్ట్ యూనివర్సిటీ కాలేజెస్, ప్రైవేట్ ఓకేనా? సో, గవర్నమెంట్ అటానమస్, ప్రైవేట్ అటానమస్ అని జెప్పి మనం ఆ ప్రియారిటీని ఫిక్స్ జేసుకోవాలి. ఫస్ట్ అది ఆ ప్రియారిటీని ఫిక్స్ జేసుకోవాలి. ఏ ప్రియారిటీని? యూనివర్సిటీ ఓకేనా? సో, యూనివర్సిటీ ప్రియారిటీని అండ్ దాంతో పాటుగా మనకు యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ ప్రియారిటీని అండ్ దాంతో పాటుగా గవర్నమెంట్ అటానమస్‌ని, ప్రైవేట్ అటానమస్‌ని ఇందులోపల మీకు ఫస్ట్ ఏది గావాలని జెప్పి మీరు చూజ్ జేసుకోవాలి. సెకండ్ ప్రియారిటీ ఏంది గదా అంటే కాలేజెస్. ఓకేనా? సో, కాలేజెస్ ప్రిఫరెన్స్ అనేది మీరు దెలుసుకోవాలి. సో, కాలేజెస్ ప్రిఫరెన్స్ గురించి ఏందంటే మనకు సో, ప్రతి దగ్గర మంచి మంచి కాలేజీలుంటాయన్నట్టు. ఓకేనా? సో, ప్రతి యూనివర్సిటీకి కొన్ని బెస్ట్ కాలేజెస్ ఉంటాయి. మీరు ఉస్మానియా లోపల అనుకుంటున్నారా? ఓకేనా? సో, ఉస్మానియా యూనివర్సిటీ లోపల మీరు కావాలనుకుంటున్నారా? ఓకేనా? సో, ఉస్మానియా యూనివర్సిటీ లోపల బెస్ట్ కాలేజ్ గురించి ఎతుకుతున్నారా? లేకపోతే శాతవాహన యూనివర్సిటీ లోపల ఎతుకుతున్నారా? లేకపోతే కాకతీయ యూనివర్సిటీలో వెతుకుతున్నారా? లేకపోతే పాలమూరు యూనివర్సిటీలో వెతుకుతున్నారా? అని చెప్పి ఏ యూనివర్సిటీ లోపల మీరు వెతుకుతున్నారా అనే దాన్ని బట్టి మీకు కాలేజెస్ అయితే డిపెండ్ అయి ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మీరు ఏ కాలేజ్ లోపల చేద్దామనుకుంటున్నారు అని చెప్పి సెకండ్ అనేది డిసైడ్ గారి. ఓకేనా? సో, తర్వాత థర్డ్ ఏం డిసైడ్ అయితారు గదా అంటే, థర్డ్ డిసైడ్ అవ్వాల్సింది ఏంది గదా అంటే, మనకు ఆహ్, ఏవైతే సింపుల్లీ ఏం లేదు. ఓకేనా? సో, ఫస్ట్ యూనివర్సిటీ కాలేజెసా అని చెప్పి అట్లా డిసైడ్ గావాలి. సెకండ్ థింగ్ ఏందంటే కాలేజెస్ డిసైడ్ గావాలి. తర్వాతేందంటే కోర్స్ డిసైడ్ గావాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, కోర్స్ అనేది డిసైడ్ గావాలి. సో, మీ ప్రియారిటీ ఏంది అనే దాన్ని బట్టి మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ జేసుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, మీ ప్రియారిటీ ఏంటిది అనే దాన్ని బట్టి మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ జేసుకోవాలి. ఆ లిస్ట్ వైస్ మనమైతే వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఎట్లా అని జెప్పి నేను ఇంకా కొంచెం డీటెయిల్‌గా, డెప్త్‌గా మీకు చెప్తా. అండ్ దానికంటే ముందు ఒక చిన్న క్లారిటీ ఏంటిది గదా అంటే మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 15 ఏప్రిల్ నుండి స్టార్ట్ అయిపోయినాయి. 15 ఏప్రిల్ 2026 నుండి మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 7థ్ మే దాకా టైం అయితే ఉంది. 7థ్ మే తర్వాత మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోలేరు. కాబట్టి ఇంకా మీరు దోస్తుకు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి 30 ఏప్రిల్ నుండి వెబ్ ఆప్షన్‌లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా? అండ్ మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 8థ్ మే దాకా టైం అయితే ఉంది. 8థ్ మే దాకా. ఓకేనా? సో, మనం వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి 8థ్ మే దాకా టైం అయితే ఉంది. సో, ఈ 8థ్ మే వరకు మీరు ఎన్ని సార్లైనా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? సో, ఎప్పటి వరకు? 8థ్ మే 2026 వరకు. మీరు ఎన్ని సార్లైనా వెబ్ ఆప్షన్స్ అనేది ఇయ్యొచ్చు. యాడ్ చేసుకోవచ్చు మీరు వెబ్ ఆప్షన్సు. డిలీట్ జేయొచ్చు. ఓకేనా? సో, యాడ్ జేయొచ్చు, డిలీట్ జేయొచ్చు, అరేంజ్ గూడా చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, అరేంజ్ గూడా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మనం ఏదంటే అది జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. మనం వెబ్ ఆప్షన్స్ 8థ్ మే వరకు ఎన్ని సార్లైనా ఎయొచ్చు, ఎన్ని సార్లైనా డిలీట్ జేయొచ్చు, ఎన్ని సార్లైనా రీ అరేంజ్ అయితే జేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఈ లిస్ట్ అనేది ఒకటి ప్రిపేర్ జేసుకోరి. ఓకేనా? సో, ఏం లిస్టు అనంటే ఇందాక జెప్పినా గదా! అసలు ఏ యూనివర్సిటీ గావాలి మీకు? ఓకేనా? సో, ఎట్లాంటి కాలేజెస్ కావాలే? ఓకేనా? అండ్ మనకి ఆ కాలేజెస్ లోపల మనకు నచ్చిన కాలేజెస్ ఏంది అని జెప్పి, అండ్ దెన్ దాని తర్వాత మనకి నచ్చిన కోర్స్ ఏందని జెప్పి లిస్ట్ అయితే ప్రిపేర్ జేసుకోవాలి. సో, ఫస్ట్‌లీ ఏం జేస్తారు గదా! అంటే మీరు అఫీషియల్ పోర్టల్‌కొచ్చేసేయండి. ఓకేనా? సో, dost.cgg.gov.in అని జెప్పి. సో, ఈ అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత మనకేంది గదా! అంటే ఇక్కడ కాలేజెస్ అని జెప్పి ఒకటుంటదన్నమాట ఆప్షను. ఈ కాలేజెస్ మీద ప్రెస్ చేయాలి. ఓకేనా? సో, కాలేజెస్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు యూనివర్సిటీస్ లిస్ట్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? యూనివర్సిటీస్ లిస్ట్ అనేది మనకు ఇట్లా చూపెట్టడం అయితే జరుగుతది. ఈ యూనివర్సిటీస్ లిస్ట్ నుండి మీరు ఏ యూనివర్సిటీ లోపల డిగ్రీని చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి డిసైడ్ గార్రి. ఓకేనా? సో, ఏ యూనివర్సిటీ ఒకవేళ ఫర్ సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ అయిందనుకో. ఓకేనా? ఉస్మానియా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకో. ఓకేనా? సో, వేరే ఏదైనా యూనివర్సిటీ అయిందనుకో. ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకో. నేనేం చేస్తున్నా కదా అంటే ఉస్మానియా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా? సో, ఇక్కడ నేను ఉస్మానియా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అనేది ఇప్పుడు చూపెడతా అన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అనేది చూపెట్టింది. సో, ఇప్పుడు నువ్వేం చేయాల్సి ఉంటది కదా! అంటే మనం ఫస్ట్ ఏం చేసినాం? యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేసినాం? యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ ఏం చేయాలి? ఈ యూనివర్సిటీ లోపల కాలేజ్ టైప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు. ఓకేనా?
సో, కాలేజ్ టైప్ లోపల ఏంది గదా అంటే నువ్వు గవర్నమెంట్ కాలేజ్‌ని చూజ్ చేసుకుంటావా? లేకపోతే నేనిందాక జెప్పిన గదా మీకు. గవర్నమెంట్ కాలేజ్‌ని చూజ్ చేసుకుంటావా? గవర్నమెంట్ అటానమస్ కాలేజ్‌ని చూజ్ చేసుకుంటావా? ప్రైవేట్ కాలేజ్‌ని చూజ్ చేసుకుంటావా? ప్రైవేట్ అటానమస్ కాలేజ్‌ని చూజ్ చేసుకుంటావా? యూనివర్సిటీ కాలేజ్‌ని చూజ్ చేసుకుంటావా? అని జెప్పి మనం డిసైడ్ గావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకేంది గదా అంటే ఇక్కడ డీటెయిల్డ్‌గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మేనేజ్‌మెంట్ టైప్ అని జెప్పి. సో, ఇందులోపల ఏంది గదా అంటే మనకు చూపెడతదన్నట్టు. అది గవర్నమెంట్ కాలేజా? లేకపోతే ప్రైవేట్ ఎయిడెడా? ఓకేనా? సో, ప్రైవేట్ అన్‌ఎయిడెడా అని జెప్పి మనకు ప్రతీదీ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇందులోపల ఏందంటే నువ్వు ప్రైవేట్ కాలేజ్ గావాలనుకుంటున్నావా? గవర్నమెంట్ గావాలనుకుంటున్నావా? ఏది గావాలనుకుంటున్నావు అని జెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఫస్ట్ ఏం జేయాలే? యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కాలేజ్ టైప్‌ని ఓకేనా? సో, కాలేజ్ టైప్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. తర్వాత థర్డ్ ఏం జేయాల్సి ఉంటదంటే కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫోర్త్ ఏం జేయాల్సి ఉంటది అంటే కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, కాలేజ్ టైప్ ఎందుకు మ్యాండేటరీ మరి అంతగానము? ఓకేనా? సో, అసలు కాలేజ్ టైప్ అనేది ఎందుకు మ్యాండేటరీ అనే విషయానికొస్తే కాలేజ్ టైప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా? సో, మీ ఫీజ్ అనేది కాలేజ్ టైప్‌ని బట్టే ఉంటది. ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ అయిందనుకో, యూనివర్సిటీ కాలేజ్ లోపల ఏందంటే కాలేజ్ ఫీ అనేది తక్కువుంటదన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ అయిందనుకో, ప్రైవేట్‌లో ఎక్కువుంటది. యూనివర్సిటీ అటాచ్డ్ కాలేజ్ అయిందనుకో కొంచెం తక్కువుంటది. గవర్నమెంట్ అటానమస్ అయిందనుకో అందులోపల కొంచెం తక్కువుంటది. ప్రైవేట్ అటానమస్ అయిందనుకో కొంచెం ఫీ ఉన్నా గూడా మంచి ఎడ్యుకేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనం చూజ్ జేసుకోవాలి. ఓకేనా? సో, యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ ఎట్లా చూజ్ జేసుకోవాలి? గవర్నమెంట్ ఫస్ట్ యూనివర్సిటీ ఓకేనా? యూనివర్సిటీ కాలేజ్. తర్వాత యూనివర్సిటీ అటాచ్డ్ కాలేజ్ ఓకేనా? సో, యూనివర్సిటీ అనేది ఒకటుంటది. యూనివర్సిటీస్ లోపల డిగ్రీ. యూనివర్సిటీ లోపల కాలేజెస్ ఓకేనా? సో, యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజెస్ అండ్ దెన్ దాని తర్వాత గవర్నమెంట్ అటానమస్, ప్రైవేట్ అటానమస్ తర్వాత ప్రైవేట్ కాలేజ్‌లు గాని, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ గాని ఓకేనా? సో, గవర్నమెంట్ కాలేజ్ కానీ ఇవి. ఓకేనా? సో, ఇట్లా మనం చూజ్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఇక్కడ మనకేంది గదా అంటే యూనివర్సిటీ కాలేజెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మనకు ఈ సైఫాబాద్ గాని ఓకేనా? అండ్ దాని తర్వాత మనకి ఇంకా కొన్ని కాలేజీలయితే ఉండడం అయితే జరుగుతన్నట్టు. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ గాని ఓకేనా? సో, ఇవన్నీ గూడా ఉంటాయి. మనం ఏం జేయాల్సి ఉంటదంటే ఆ కాలేజ్‌ని చూజ్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అట్లా మనం ఏందంటే ఇక్కడ చూసుకొని లిస్ట్ అనేది ప్రిపేర్ జేసుకోవాలి. మరి కోర్సెస్ ఎట్లా బ్రో అనే విషయానికొస్తే ఫస్ట్ మీరు జేయాల్సింది ఒకటే. ఓకేనా? సో, ఫస్ట్ మీరు జేయాల్సింది ఏంటిది అనంటే, మనకసలు ఏమేమి ఉన్నాయని జెప్పి తెలవాలి. ఫస్ట్ తెలవాల్సింది ఏంది గదా అంటే, మనకసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ మీకు ఏ యూనివర్సిటీ గావాలి అనేది ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత కాలేజ్ టైపు. కాలేజ్ టైప్ లోపల ఏంది? యూనివర్సిటీ కాలేజా? ఓకేనా? సో, యూనివర్సిటీనా? యూనివర్సిటీ కాలేజా? గవర్నమెంట్ కాలేజా? ఓకేనా? లేకపోతే గవర్నమెంట్ అటానమసా? ప్రైవేట్ అటానమసా? ప్రైవేట్ ఎయిడెడా? ప్రైవేట్ అన్‌ఎయిడెడా? అని జెప్పి చూజ్ జేసుకోవాలి. తర్వాత ఏంది గదంటే కాలేజ్‌ని చూజ్ జేసుకోవాలి. కాలేజ్ ఏంది? టాప్ కాలేజ్ చూజ్ జేసుకోవాలి. టాప్ కాలేజ్ లోపల ఏంది? మంచి ఏది ఉంటదో అది. నువ్వు ఒకవేళ యూనివర్సిటీ కాలేజ్‌లో అనుకున్నావనుకో ఓకేనా? యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సైఫాబాద్ అని జెప్పి మనకు ఉస్మానియా లోపల ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అట్లా. అండ్ దాంతో పాటుగా ఏందంటే సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అట్లా మనకేంది గదా అంటే ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ లోపల మీకు ఏ కాలేజ్ గావాలని జెప్పి మనం ఇందులోపల వెతుక్కోవాలి. ఓకేనా? సో, ఒకసారి కాలేజెస్ గురించి వెతుక్కున్న తర్వాత, సో, మన కాలేజ్‌కి సంబంధించిన లిస్ట్ అనేది జేసుకోవాలి. ఓకేనా? సో, కాలేజ్ లిస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లాస్ట్‌కి కోర్స్. ఈ కోర్స్ ఏందంటే కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే మనము కోర్స్‌నయితే చూసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు చూపెడతదన్నట్టు. బై కాలేజ్ అని జెప్పి ఉంటదన్నట్టు. ఈ బై కాలేజ్ లోపల ఏంది గదా అంటే, సో, ఇదంతా మనం జేసుకున్నాం గదా! ఆల్రెడీ. మనకు యూనివర్సిటీ తెలుసు. మనకు కాలేజ్ టైప్ తెలుసు. అండ్ కాలేజు ఏ కాలేజ్ అని జెప్పి తెలుసు. మనం కోర్స్ ఒకటి చూజ్ జేసుకోవాలి. ఈ కోర్స్ లోపల ఏందంటే మీరేదైతే ఎలిజిబుల్ అయితారో మీరు ఒకవేళ బీఎస్సీ లైఫ్ సైన్సెస్‌కి ఎలిజిబుల్ అయితే బీఎస్సీ లైఫ్ సైన్సెస్ చూపెడతది. ఓకేనా? సో, బీఎస్సీ ఓకేనా? బీకామ్ లోపల మీరు దేనికి ఎలిజిబుల్ అయితే ఆ కోర్సెస్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, అందులోపల మీరు దేనికి ఎలిజిబుల్ అయితారో అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. మీరు బై కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ యూనివర్సిటీ లోపల కావాలనుకుంటున్నారని జెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూనివర్సిటీ ఏంటిది? ఉస్మానియా యూనివర్సిటీ. ఓకేనా? ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ అని జెప్పి సెలెక్ట్ చేసుకుంట్రు. కాలేజ్ టైప్ అడుగుతది. కాలేజ్ టైప్ లోపల ఏం సెలెక్ట్ చేసుకుంటావు గదా! అనంటే
యూనివర్సిటీ కాలేజెస్ అని చెప్పి, యూనివర్సిటీ అని చెప్పి సెలెక్ట్ చేసుకో. ఓకేనా? యూనివర్సిటీ అని చెప్పి సెలెక్ట్ చేసుకో. లేదు అంటే యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకో. యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీ కాలేజ్ అని చెప్పి. తర్వాత ఏం అడుగుతది కదా అంటే మీడియం అడుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఏ మీడియం అని చెప్పి. ఆ మీడియం సెలెక్ట్ చేసుకో. తర్వాత కోర్స్ టైపు. సో, కోర్స్ టైప్ ఏందంటే రెగ్యులరా కాదా అని చెప్పి మనకు కోర్స్ టైప్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఆ కోర్స్ టైప్‌ని కూడా సెలెక్ట్ చేసుకో. తర్వాత మనకు కాలేజ్ నేమ్ అడుగుతది. సో, ఈ కాలేజ్ నేమ్ దగ్గర ఏం చేస్తావు కదా అంటే నువ్వు ఇందాక లిస్ట్ అనేది ఏదైతే ప్రిపేర్ చేసుకున్నావో కాలేజ్ లిస్టు, టాప్ కాలేజ్ లిస్టు, ఆ లిస్ట్ లోపల ఉన్న కాలేజెస్ అయితే నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అట్లా మనం టాప్ కాలేజెస్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, టాప్ కాలేజ్ ఏంది అని చెప్పి ఫస్ట్ ఆ టాప్ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టాప్ కాలేజ్ లోపల ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్సెస్‌కి నువ్వు ఎలిజిబుల్ అయితావు అనే దాన్ని బట్టి మనకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది చూపెడతదన్నట్టు. సో, సారీ, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది చూపెడతది. ఓకేనా? నువ్వు ఏదైతే కాలేజ్ చూజ్ చేసుకున్నావో ఆ కాలేజ్ లోపల ఏమైతే కోర్సెస్‌కి నువ్వు ఎలిజిబుల్ అయితావో ఆ కోర్సెస్ లిస్ట్ అనేది నీకు చూపెడతది. ఓకేనా? సో, కొన్ని సార్లు ఏందంటే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ చూపెడతది కొన్ని కాలేజెస్‌కి. అండ్ కొన్ని కాలేజ్‌కి ఏందంటే బకెట్ లిస్ట్ చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, ఓకేనా? సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 అని చెప్పి మనకు 4 సబ్జెక్టులు చూపెడతాయి. అందులోపలికెళ్ళి మనం 3 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అది మన ఇష్టం వచ్చినట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఎప్పుడైతే మీరు ఇట్లా వెబ్ ఆప్షన్‌లు ఇచ్చేటప్పుడు సెలెక్ట్ చేసుకుంటారో, సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏందంటే మనకి ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లు తీసుకుంటారు అనేది ఒకటి ఉంటదన్నట్టు. ఇప్పుడు వాళ్ళొక 60 సీట్లు తీసుకుంటున్నారనుకో ఫర్ సపోజ్. ఓకేనా? వాళ్ళొక 60 సీట్లు వాళ్ళు తీసుకుంటున్నారు. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల నువ్వేం జేయాలే? 60 సీట్లే ఉన్నాయి. నీకు 800 మార్కులున్నాయి. ఓకేనా? సో, నీకు 800 మార్కులున్నాయి. ఇక్కడ 60 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి నువ్వేం జేయాలే? 60 సీట్లలో ఎంతో మందుంటరు. ఓకేనా? చాలా అంటే చాలా మందుంటరన్నట్టు. మన తెలంగాణ మొత్తంలా ఉస్మానియాకు ఉస్మానియా యూనివర్సిటీకి చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నోళ్ళుంటరన్నట్టు. ఉస్మానియా యూనివర్సిటీ లోపల నువ్వే కాలేజ్ కావాలనుకుంటున్నావు అనే దాన్ని బట్టి కాంపిటీషన్ డిపెండ్ అయి ఉంటది. ఓకేనా? సో, నువ్వు ఈ సైఫాబాద్ కాలేజ్ కావాలనుకుంటున్నావా? లేకపోతే సిటీ కాలేజ్ కావాలనుకుంటున్నావా? లేకపోతే సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కావాలనుకుంటున్నావా? ఏ కాలేజ్ కావాలనుకుంటున్నావు? అనే దాన్ని బట్టి కాంపిటీషన్ అనేది డిపెండ్ అయి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ నువ్వేం చేయాల్సుంటది అంటే నీ మార్కులెంతున్నయి అనే దాన్ని బట్టి, ఇక్కడ ఎన్ని సీట్లున్నయి అనే దాన్ని బట్టి నువ్వు వెబ్ ఆప్షన్‌లయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? నీ మార్కులు అండ్ అక్కడున్న సీట్లు అండ్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ. ఓకేనా? సో, యూనివర్సిటీని బట్టి, యూనివర్సిటీ టైప్‌ని బట్టి, కాలేజ్‌ని బట్టి నువ్వైతే వెబ్ ఆప్షన్‌లయితే ఇయ్యాలే. కొన్ని ఉంటాయన్నట్టు. ఇప్పుడు మనకేంది గదా అంటే, మనకు ఈ పాలమూరు గావచ్చు. ఓకేనా? సో, యూనివర్సిటీస్ అయితే ఉంటాయన్నట్టు. ఈ పాలమూరు యూనివర్సిటీ గావచ్చు, లేకపోతే శాతవాహన యూనివర్సిటీ గావచ్చు. ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కాలేజ్‌కి కొంచెం తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఏవైతే ఈ పాలమూరు యూనివర్సిటీ గావచ్చు, శాతవాహన యూనివర్సిటీ గావచ్చు, వీటి లోపల చిన్న చిన్న ప్రైవేట్ కాలేజ్‌కి నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావనుకో, ఆ ప్రైవేట్ కాలేజ్ లోపల ఏందంటే 60 సీట్లున్నాయనుకో సపోజు. ఒక కోర్స్ లోపల మీరనుకున్న కోర్స్ లోపల ఒక 60 సీట్లున్నాయనుకో సపోజు. ఆ 60 సీట్లల్ల మీకు సీటొచ్చే ఛాన్స్ అనేది ఉంటది. కానీ మీరేందంటే నేను ఉస్మానియా యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకుంటా. ఉస్మానియా యూనివర్సిటీ లోపల నాకు యూనివర్సిటీ కాలేజే గావాలే, లేకపోతే నాకు యూనివర్సిటీ లోపలనే సీట్ గావాలే అనుకున్నోళ్ళు ఏం జేయాల్సుంటది గదా అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలే. ఓకేనా? సో, ఈ చిన్న చిన్న యూనివర్సిటీస్ లోపల ప్రైవేట్ కాలేజ్‌లు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజ్‌లు, గవర్నమెంట్ కాలేజ్‌లు ఇవి పెద్ద కాంపిటీషన్ ఉండది. కానీ ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టుకున్నప్పుడు, కాకతీయ యూనివర్సిటీకి పెట్టుకున్నప్పుడు ఓకేనా? అండ్ చాకలైలమ్మ యూనివర్సిటీకి పెట్టుకున్నప్పుడు ఏందంటే అక్కడ సీట్లనేది తక్కువుంటాయన్నట్టు. ఓకేనా? సీట్లనేది ఎట్లుంటాయి? తక్కువుంటాయి. అండ్ కాంపిటీషన్ అనేది ఎట్లుంటది? ఎక్కువుంటది. కాబట్టి నువ్వేం జేయాలే? నీ మార్కులను బట్టి నువ్వు వెబ్ ఆప్షన్ అనేది ఎక్కువియ్యాలన్నట్టు. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్‌లు ఎట్లియ్యాలే? నీ మార్కులను బట్టి ఎక్కువియ్యాలే. ఓకేనా? సో, ఎంత కాంపిటీషన్ ఉన్నది అనేది మనకు తెలవది. ఓకేనా? సో, చాలా మంది అప్లికేషన్ పెట్టుకుంట్రు. ఉస్మానియా యూనివర్సిటీకి, ఉస్మానియా యూనివర్సిటీ లోపల యూనివర్సిటీ కాలేజ్‌కి. ఓకేనా? యూనివర్సిటీకి అటాచ్డ్ ఉన్న కాలేజ్‌కి, యూనివర్సిటీస్‌కి, ప్రైవేట్ అటానమస్‌కి, గవర్నమెంట్ అటానమస్‌కి ఉస్మానియా యూనివర్సిటీ లోపల చాలా కాంపిటీషన్ ఉంటది. అదేదో చిన్న చిన్న యూనివర్సిటీస్ అయినాయనుకో, ఆ యూనివర్సిటీస్ లోపల పెద్దగా కాంపిటీషన్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా? నువ్వు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి అండ్ అక్కడున్న సీట్లను బట్టి ఓకేనా? సో, నీ మార్కులను బట్టి నువ్వేం జేయాల్సుంటది అంటే వెబ్ ఆప్షన్ అనేది పెంచాలే. ఓకేనా? సో, ఫస్ట్ ఫేజ్ లోపల నీకు సీట్ రాకపోతే తర్వాత సీట్ అచ్చుడు కష్టం. అండ్ ఈ విషయం మీకెవ్వరు జెప్పుండరు. సో, ఫస్ట్ ఫేజ్ లోపలేందంటే అందరికి మంచి ఛాన్సెస్ ఉంటాయన్నట్టు సీట్ రావడానికి. కాబట్టి ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్‌లియ్యి. వెబ్ ఆప్షన్‌లనేది గూడా ఫస్ట్ నీకు ఏ కాలేజ్ గావాలే?
సెకండ్ నీకు ఏ కాలేజ్ కావాలి, థర్డ్ నీకు ఏ కాలేజ్ కావాలి అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఓకేనా, ఏ యూనివర్సిటీ లోపల ఓకేనా. సో, ఏ యూనివర్సిటీ లోపల ఎట్లాంటి కాలేజ్ కావాలి ఓకేనా. ఓకేనా. సో, సింపుల్ ఏందంటే ఉస్మానియా యూనివర్సిటీ లోపల నీకు యూనివర్సిటీ ఓకేనా. ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఓకేనా. సో, ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ లోపల మనకి సో, ఏం చేయాల్సి ఉంటదంటే ఉస్మానియా యూనివర్సిటీ లోపల యూనివర్సిటీ కాలేజ్ ఓకేనా. సో, యూనివర్సిటీ లోపలనే సీట్ కావాలనుకున్నాం అనుకో, ఉస్మానియా యూనివర్సిటీ లోపల యూనివర్సిటీ యూనివర్సిటీ అటాచ్డ్ కాలేజ్ అన్నట్టు ఓకేనా. అందులోపల మీకు కావాల్సిన ఏంటిది కాలేజ్ ఓకేనా. సో, ఉస్మానియా లోపల ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ లోపల మనకు సైఫాబాద్ కాలేజ్ అనుకున్నాం అనుకో, సైఫాబాద్ ఓకేనా. సో, సైఫాబాద్ కాలేజ్ లోపల పలానా ఈ బీఏ కోర్స్ కావాలనుకుంటున్నాం అనుకో ఓకేనా. సో, ఇట్లా నువ్వేం చేయాలంటే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఓకేనా. ఉస్మానియా యూనివర్సిటీ లోపల యూనివర్సిటీ కాలేజ్ లోపల నాకు సైఫాబాద్ కాలేజ్ కావాలి, నేను ఇట్లా బీఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నా అనేది ఫస్ట్ వెబ్ ఆప్షన్. సో, అట్లా ఏంటంటే అన్ని వెబ్ ఆప్షన్లు ప్రిపేర్ చేసుకొని సెకండ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీనే, సేమ్ ఉస్మానియా యూనివర్సిటీనే యూనివర్సిటీ కాలేజ్ అన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఆప్షన్ కింద యూనివర్సిటీ కాలేజ్ కావాలి. యూనివర్సిటీ కాలేజ్ లోపల మనకు నెక్స్ట్ ఏంటి కదా అంటే సిటీ కాలేజా ఓకేనా. లేకపోతే మనకు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంటది. సికింద్రాబాద్ పీజీ కాలేజా, అందులోపల సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అని అనుకో, సికింద్రాబాద్ పీజీ కాలేజ్. సో, ఈ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లోపల కోర్స్ ఏంటిది ఓకేనా. సో, బీకామా ఓకేనా, లేకపోతే బీఎస్సీనా, బీఏనా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇట్లా ఏందంటే ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి, సెకండ్ ఏ కాలేజ్ కావాలి, థర్డ్ ఏ కాలేజ్ కావాలని చెప్పి ప్రియారిటీ వైస్ మన వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటదన్నట్టు ఓకేనా. సో, దీన్ని మనం ఏమంటాం కదంటే ప్రియారిటీ అంటాం. సో, ఇట్లా ఇవ్వడం వల్ల ఏమైతది కదా అంటే నీకు ఒక క్లారిటీ అనేది ఉంటది ఓకేనా. అసలు ఎన్ని యూనివర్సిటీలున్నాయి, ఏ యూనివర్సిటీ లోపల ఎట్లాంటి కాలేజీలున్నాయి, ఏ కాలేజ్ పేరు ఏంటిది ఓకేనా, అందులోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, నీ ఫస్ట్ ప్రియారిటీ ఏంది. ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ లోపల రాలే అనుకో, ఈ సైఫాబాద్‌లో రాలే సపోజ్, తర్వాత ఏంది పీజీ కాలేజ్‌లో రాలే, తర్వాత ఏంటిది సిటీ కాలేజ్‌లో రాలే, తర్వాత ఏంటిది అని చెప్పి అట్లా అవన్నీ కూడా ఏందంటే మనం పెట్టుకుంటా పోయిన కొద్దీ నీకు ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉంటదో అక్కడ నీకు సీట్ ఇస్తారన్నట్టు ఓకేనా. సో, సపోజ్ నువ్వు ఒక 10 వెబ్ ఆప్షన్లు ఇచ్చినావనుకో, 10 వెబ్ ఆప్షన్లు ఇచ్చినావు. 10 వెబ్ ఆప్షన్‌లల్లా నీకు తొమ్మిదో వెబ్ ఆప్షన్ లోపల ఎలిజిబిలిటీ ఉంటే 9లో ఇస్తారు. ఫస్ట్ వెబ్ ఆప్షన్ అప్పుడే నీకు ఎలిజిబిలిటీ ఉంటది, నీకన్నా మంచి మార్క్ లెవెల్‌కి రావాలంటే ఫస్ట్ దాంట్లోనే సీట్ ఇస్తారు. సెకండ్ వెబ్ ఆప్షన్‌లో నీకు ఎలిజిబిలిటీ ఉందంటే సెకండ్ దాంట్లోనే ఇస్తారు ఓకేనా. సో, నువ్వు 10 పెట్టినవా, 15 పెట్టినవా, 20 పెట్టినవా అని చెప్పి చూడరు వాళ్ళాడ ఓకేనా. సో, ఏం చేస్తారు అంటే నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టినావు, ఫస్ట్ వెబ్ ఆప్షన్‌లో నీకు ఛాన్స్ ఉందా ఓకేనా. సో, ఇక్కడ నీకు ఛాన్స్ ఉంటే ఇక్కడ నీకు సీట్ ఇచ్చేస్తారు. ఒకవేళ సెకండ్ వెబ్ ఆప్షన్‌లో నీకు ఛాన్స్ ఉందా ఓకేనా. ఫస్ట్ వెబ్ ఆప్షన్‌లో నీకు సీట్ వచ్చిన తర్వాత సెకండ్, థర్డ్ అవేం చూడరు. ఫస్ట్ లోపల నీకు ఛాన్స్ లేకపోయినప్పుడు మాత్రమే సెకండ్ వెబ్ ఆప్షన్ చూస్తారు. సెకండ్ వెబ్ ఆప్షన్‌లో నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూస్తారు. సెకండ్ వెబ్ ఆప్షన్‌లో నీకు ఎలిజిబిలిటీ ఉంటే నీకు ఇచ్చేస్తారు. లేకపోతే థర్డ్ వెబ్ ఆప్షన్ చూస్తారు. అట్లా నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెడితే అన్నే చూస్తారు. నువ్వు ఫస్ట్, సెకండ్ 2 మాత్రమే పెట్టినావనుకో ఏమైతది అంటే సెకండ్ వెబ్ ఆప్షన్ లోపల ఫస్ట్ వెబ్ ఆప్షన్‌లో సీట్ వస్తే ఇస్తారు. సెకండ్ వెబ్ ఆప్షన్ కూడా ఇస్తారు. ఇందులో సీట్ వస్తే ఇస్తారు. ఫస్ట్‌లో, సెకండ్‌లో రాకపోతేనే ఏందంటే నీకు సీట్ అనేది ఇయ్యరన్నట్టు. సో, సీట్ ఇయ్యకపోతే ఏమైతది సెకండ్ ఫేజ్‌లో, థర్డ్ ఫేజ్‌లో ట్రై చేయాలి. ఫస్ట్ ఫేజ్ లోపల ఏందంటే చాలా సీట్లుంటాయి. ఈ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌కొచ్చేసరికి ఏందంటే సీట్లనేవి తగ్గుతాయి అన్నట్టు. కాబట్టి మనకు సీట్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ఏందంటే ఫస్ట్ ఫేజ్‌లోనే వెబ్ ఆప్షన్‌లు మంచియియ్యిరి ఓకేనా. సో, నేను ఆల్రెడీ మీకు డీటెయిల్‌గా చెప్పిన ఓకేనా. సో, ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఏం లేదు. అఫీషియల్ పోర్టల్‌కి రావాలా, కాలేజెస్ లిస్ట్‌కి పోవాలి. కాలేజ్ లిస్ట్‌కి పోయిన తర్వాత యూనివర్సిటీస్ లోపల ఏ యూనివర్సిటీ కావాలని చెప్పి చూసుకోవాలా ఓకేనా. సో, అందులోపల ఏ కాలేజ్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలా. అట్లా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలా. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అఫీషియల్ పోర్టల్‌కొచ్చి లాగిన్ అయ్యి ఆ లిస్ట్ ప్రకారం వెబ్ ఆప్షన్ అనేది పెట్టేసేయాల. ఓకేనా. సో, ఇట్లా మనం మన వెబ్ ఆప్షన్ అనేది ఇయ్యాలి. దాన్ని బేస్ చేసుకొని మనకెక్కడ ఎలిజిబిలిటీ ఉంది అనే దాన్ని బట్టి ఓకేనా. నువ్వు 10 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినావా, 15 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినావా, 20 ఇచ్చినావా అనేది సంబంధం లేదు. నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినావో అన్ని వెబ్ ఆప్షన్‌లల్ల ఫస్ట్ ఏ వెబ్ ఆప్షన్ ఇచ్చినావు, సెకండ్ ఏది ఇచ్చినావు, థర్డ్ ఏది ఇచ్చినావు, ఫోర్త్ ఏది ఇచ్చినావు, ఫిఫ్త్ ఏది ఇచ్చినావు అని చెప్పి సో, అన్ని వెబ్ ఆప్షన్‌లు వాళ్ళు అంటే ఫస్ట్ చూస్తారు. ఫస్ట్‌లో నీకు ఛాన్స్ ఉంటే ఫస్ట్‌లనే ఇస్తారు ఓకేనా. లేదు అన్నప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా నువ్వు ఎన్ని పెడితే అన్ని చూసి అందులోపల నీకు ఛాన్స్ ఉంటే నీకు సీట్ ఇస్తారన్నట్టు. నువ్వు 5 వెబ్ ఆప్షన్‌లు పెట్టి అక్కడే ఆపేసినావనుకో నీకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే సీట్ వస్తది. లేకపోతే సీట్ అనేది రాదన్నట్టు.
ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ మనోళ్ళందరూ గూడా జస్ట్ మన ఛానెల్‌ని విజిట్ చేస్తున్నారు అంతే. సబ్స్క్రైబ్ అనేది ఎవ్వరు జేసుకుంటలేరు. సో, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోరి. మీ ఫ్రెండ్స్‌కి గూడా ఈ వీడియోస్‌ని చెప్పండి. ఇట్లా ఉంటది అనాల్జెసిక్ ట్యూటర్ అని జెప్పి. సో, మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. డెఫినిట్‌గా మీకు ఈ దోస్త్ అయిపోయేంత వరకు మంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.